రామ్మ జ్యోతి, ఇదిగో. నా బిడ్డను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందమ్మా జ్యోతి. మా చిన్నారి తల్లిని చైతన్యకిచ్చి ఎంతో వైభవంగా పెళ్లి చేసి కాపురానికి పంపించాలని ఆశపడ్డాను. కానీ విధి వక్రించింది. అనుకోకుండా చైతన్య అలాగైపోయాడు. కానీ అంత మాత్రం చేత అర్చన తిరిగి పెళ్లి చేసుకోకూడదని ఏ శాస్త్రంలో ఉందమ్మా? నువ్వేనా అర్చనకు కొంచెం నచ్చ చెప్పు తల్లి. అర్చనలా చూస్తుంటే నాకు నోట మాట రావట్లేదు బాబాయ్ గారు. ఇప్పుడైనా మీ మాట వింటుందని, ఓడిపడ్డ దీని జీవితం తిరిగి చిగురుస్తుందనే ఆశతో ఇంకా బ్రతికున్నావమ్మా. చూడు చెల్లమ్మా, జరిగిన దుస్సంఘటన నీ మనసును ఎంత మెలిపెడుతున్నా నీ కన్న తల్లిదండ్రుల కోసం నువ్వు మనసు మార్చుకోక తప్పదమ్మా. దైవికంగా తగిలిన శాపమే తప్ప ఏ పాపమూ ఎరుగున దడివి నీ అమ్మా నాన్న కోరిక కాదనకమ్మా. అక్క, సంఘం దృష్టిలో, శాస్త్రం దృష్టిలో నాకు చైతన్యకి పెళ్లి కాకపోయినా కూడా ఆత్మసాక్షిగా నేను ఆయన భార్యని. మా మనసులో కలిసిన క్షణంలోనే మాకు పెళ్ళైపోయింది. దేవతలు కూడా అదృశ్యంగా ఉండి అక్షంతల తల్లి ఆశీర్వదించారు. అది నీ మానసిక భావనే గాని వాస్తవం కాదర్చన. నువ్వు ఆ ఊహల వల నుంచి తప్పించుకుని రాక తప్పదు. అక్షంతల తల్లి ఆశీర్వదించారు. అది నీ మానసిక భావనే గాని వాస్తవం కాదర్చన. నువ్వు ఆ ఊహల వల నుంచి తప్పించుకుని రాక తప్పదు. 100 ఏళ్ల జీవితం ముందుంది. కన్నవారి ఆవేదన కూడా నువ్వు అర్థం చేసుకో. క్షమించక్క. ఒక దేవుడి పాదాలకు అర్పించిన పువ్వు మరొక దేవుని పూజకు పనికిరాదని నీకు తెలుసు. అది నమ్మిన దైవానికి అపచారం చేసినట్టు అవుతుంది. నేనంతటి పాపాన్ని కొడిగట్టలేను. నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ జన్మకు నీ పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకోలేను. అర్చన ఒప్పుకోలేదు కదా? లేదండి. 7 జన్మలకి చైతన్య తన భర్త అంటోంది. తెల్లని చీరలో, బోసి చేతులతో, నుదుట బొట్టు లేకుండా చంద్రుని వెతుక్కుంటున్న వెన్నెల్లా ఉందండి అర్చన. వెతుక్కోవటానికి వాడెక్కడికి వెళ్ళాడు జ్యోతి? కన్నపీకై నీ కడుపులో ఉన్నాడు. అన్నకి చూపై నా కళ్ళల్లో ఉన్నాడు. ప్రేమకు ప్రతిరూపమై అర్చన గుండెల్లో ఉన్నాడు. ఆప్యాయత అనురాగాలకు అర్థమై సంచికలలో అడుకుంటున్నాడు. మనుషులకు దూరమైన మనసులకు చేరువైన చైతన్య ధన్యజీవి జ్యోతి, ధన్యజీవి. నిజమేనండి. ఏమండి, ఇందాక లక్ష్మికి ఫోన్ చేశాను. విజయలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళారని పనిపిల్ల చెప్పింది. రాగానే ఫోన్ చేయమన్నాను. ఇంతవరకు ఏ కబుర్ లేదండి. అదిగో మాటల్లోనే వచ్చేశారు. బాగున్నావా చెల్లమ్మా? బాగున్నానన్నయ్య. ఏమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? ఏం లేదు వదినా, కొంచెం నీరసం అంతే. అందుకే అక్కయ్య డాక్టర్ గారు 3 రకాల టాబ్లెట్స్ 4 రకాల టానిక్స్ రాసిచ్చారు. అవి కరెక్ట్ గా ఉపయోగించకపోతే పుట్టబోయే బిడ్డ బలంగా పుట్టదట. బిడ్డ? ఏమండి, ఏమండి విన్నారా? లక్ష్మి ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. భగవంతుని చిద్విలాసం చూసావా జ్యోతి? మన ఎడారి బ్రతుకుల్లో బంగారు పువ్వులు పూయిస్తున్నాడు. నిరాశ నిస్పృహలతో నలిగిపోయిన మన జీవితాలకి చైతన్యం కలిగిస్తున్నాడు. అవునండి, వాడు నా చైతన్య. నన్ను వదిలి ఎక్కువ కాలం ఉండలేడు. అందుకే మన లక్ష్మి కడుపున పడ్డాడు. మన లక్ష్మి కడుపున పడ్డాడు. అదిగో ఒరే విజయ్, లక్ష్మి అక్కడుంటే ఇంటి పని వంట పని అంతా నెత్తి మీద వేసుకుని హైరాణ పడుతుంది. లక్ష్మిని ఇప్పుడు పువ్వులాగా చూసుకోవాలి. లక్ష్మిని ఇప్పుడు నీతో పంపను. నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. నీ మాట ఎప్పుడైనా కాదన్నా అక్కయ్య? అవును, ఉండు, స్వీట్ తీసుకొస్తాను. ఎందుకు నిలబడతావు? వెళ్ళి కూర్చో.
చెల్లెమ్మా, చైతన్యం పోయిన ఎంతకాలానికి మీ వదిన ముఖంలో ఆనందం చూశానమ్మా. నీ కళ్ళల్లో మాత్రం పోయిన ఆ వెలుగు ఇప్పుడే చూస్తున్నానన్నయ్య. పదమ్మా, రావిచే.